యోహాను సువార్త 4వ అధ్యాయము, నేను నీళ్ళు త్రాగవాడు ఎప్పుడు తప్పిగలడు అని ఇక్కడ అంతకుముందు యేసు ప్రభువారు అన్ని ప్రవచనాలు ఉన్నాయి. దప్పికొన ఎడల నా ఇద్దరు వచ్చి దప్పి తీర్చుకోనవలను అనే వాక్యం ఇక్కడ ఉంది. దాహం వేసిన దగ్గరకు వచ్చి మీ దప్పుగా తీర్చుకొని చెప్పిన ప్రభు దాహం కొన్నటువంటి ఆయనకు కలిగిన దాహం ఏంటో, నిజంగా నీకు నీరు అనే దాహం ఆయనకు కలిగిందా, లేదంటే ఆయన కలిగిన దాహం ఏంటో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం నింపమని ఆమెను అడిగింది. ఆయన శిష్యులు ఆహారం కొరకు ఊర్లోకి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదులవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం నింపమని ఏలాగో అడుగుచున్నామని ఆయనతో చెప్పింది. ఇక్కడ పగటి వేళ మిట్ట మధ్యాహ్నం పూట సమరయ స్త్రీ అన్న ఒక వ్యభిచారి, ఆమె ఒక వేశ్య. అయితే ఆమె ఎవరు లేని సమయంలో మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ కాల్చిన వేళ అక్కడ భార్య దగ్గరికి వస్తుందని దేవుడికి తెలుసు. అక్కడికి ఆ యాకోబు బావి దగ్గరికి ఆమె వచ్చినప్పుడు యేసు ప్రభువు తన దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు దాహానికి కొన్ని నీళ్ళు ఇవ్వమని ఆమె అడిగినప్పుడు సమరయ స్త్రీ మాట్లాడితే దేవుడితోటి, అయ్యా మేము సమరయులం కదా, మీరు యూదులు కదా, మీరు మాతో సాంగత్యం చేయరు కదా, మా నీళ్ళు మీరు తాగరు కదా అని వారు మాట మాట్లాడినప్పుడు దేవుడు యేసు ప్రభువు అంటారు 10వ వచనంలో, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహంలోకి ఇవ్వని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలములు ఇచ్చినని ఆమెతో చెప్పను. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న ఎవరో ఆమెకు తెలియదు, కానీ నువ్వు తెలుసుకునేది ఉంటే, నీకు తెలిసి ఉంటే, నువ్వు ఆ మాట ఎరిగి ఉంటే ఆ నీళ్లు కావాలని నీవే నన్ను అడుగుతావు. నేను అప్పుడు నీకు ఆ నీళ్ళు ఇస్తాను. నీకు ఇచ్చే నీళ్ళు నేను త్రాగితే మళ్ళా దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్ళు మీరు త్రాగితే మీకు ఎప్పుడు దాహం వేయదని ఇక్కడ కింది వచనంలో దేవుడు తనతో మాట్లాడే మనము చూస్తున్నాము. ఇక్కడ మాట ఇక్కడ మాట్లాడిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఆమె గురించి దేవుడు మొత్తం చెప్తాడు. ఆమె దేవుడు ఇట్లా అని చెప్తే, నేను చేసిన వాడిని నాతో చెప్పిన వాడు దేవుడు నిజంగా మా కోసం వచ్చిన మెస్సియా నువ్వే అని నేను గ్రహిస్తున్నాను, నువ్వే మెస్సియా అని తనకున్న నీళ్లు చేరుకోవడానికి తీసుకొచ్చిన గుండెని